ప్రొఫెషనల్ క్రికెటర్స్ మ్యాచ్ కన్నా ముందు ఎలా ప్రిపేర్ అవుతారు? మీరు ఒకవేళ ఎంఎస్ ధోని కనుక చూస్తే కరెక్ట్ గా టాస్ కన్నా ముందు 10 నిమిషాల ముందు బయటకు వస్తాడు, డ్రెస్సింగ్ రూమ్ బయటకు వచ్చి ఫుట్బాల్ ఆడతాడు, కొంచెం అట్లా బౌలింగ్ వేసి వెళ్ళిపోతాడు టాస్ అయిన తర్వాత లోపలికి. మరి విరాట్ కోహ్లీ మాత్రం 1 hour బిఫోర్ ద మ్యాచ్ వచ్చి నాకింగ్ చేసుకుంటాడు, తన రన్నింగ్ డ్రిల్స్ చేసుకుంటాడు, హై ఇంటెన్సిటీ వార్మప్ చేసి దాని తర్వాత మ్యాచ్ కి ప్రిపేర్ అవుతాడు. మరి ఏ విధానం కరెక్ట్? ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, మీరు ఎగ్జామ్ కన్నా ముందు ఎగ్జామ్కి వెళ్తూ కూడా చదువుతారు కొంతమంది రిలాక్స్డ్ గా ఉంటారు. ఏది రాంగ్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ ఏమొస్తుంది, మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారు, అది ఇంపార్టెంట్. అండ్ ఇద్దరు క్రికెటర్స్ కూడా సక్సెస్ఫుల్. అక్కడ ఎంఎస్ ధోని కూడా ఇవాళ సక్సెస్ఫుల్ కెరియర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా నో వాట్ ఈజ్. సో ఏది కరెక్ట్ రాంగ్ అనేది ఏది ఉండదు, కానీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. మీ రొటీన్ ఏంటి, మీరు ఏది చేస్తే సక్సెస్ఫుల్ అవుతారు, మైండ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారు, మీ బాడీని ఎలా ప్రిపేర్ చేస్తారు, మీరు నెట్స్లో మ్యాచ్ కన్నా ముందు గంట సేపు ఆడతారా, 10 నిమిషాలు ఆడతారా, అది మీ ఫీల్ బట్టి ఉంటుంది, అది మీరు చేసే కన్సిస్టెన్సీ బట్టి ఉంటుంది. సో రొటీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, కానీ అది కన్సిస్టెంట్గా చేయడం, మార్చకుండా చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆల్వేస్ రిమెంబర్, అండర్స్టాండ్ యువర్ బాడీ, అండర్స్టాండ్ యువర్ మైండ్.